తమ పిల్లలను అమెరికా పంపాలంటే ఇటీవల మన తెలుగు కుటుంబాలు ఒకటికి 10 సార్లు ఆలోచించేవారు. కారణం ఇదిగో ఇలాంటి హత్యాకాండే. తాజాగా హైదరాబాద్కి చెందిన రవితేజ దుండగుల కాల్పుల్లో ప్రాణం కోల్పోయాడు. గతేడాది అర్ఫాత్, ఇప్పుడు రవితేజ. అంతకన్నా ముందు మరొక యువకుడు. అమెరికాలో ఏంటి వరుస హత్యాకాండ? యుఎస్లో హైదరాబాదీ మృతి. దుండగుల కాల్పుల్లో రవితేజ స్పాట్ డెడ్. మరణ వార్తతో కుటుంబ సభ్యుల ఆవేదన. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో రవి. గతంలో అర్ఫాత్ అనే యువకుడి హత్య. అంతకన్నా ముందు ఖమ్మం స్టూడెంట్ మృతి. అమెరికాలో హైదరాబాదీ యువకుడు రవితేజపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని చైతన్యపురి స్టేషన్ పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివసిస్తోంది. 2022 మార్చిలో రవితేజ పై చదువుల కోసం యుఎస్ వెళ్లాడు. అమెరికాలో పెరుగుతోన్న గన్ కల్చర్తో మరో తెలుగు యువకుడు బలవటం ఇక్కడి వారికి తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఉన్నత చదువులకు వెళ్లిన ఇలాంటి యువకుల ప్రాణాలు అమెరికాలో పోతుండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా మన ఇండియన్స్ ఇప్పటివరకు ఎన్నో కాల్పుల్లో చనిపోయారు. ఎన్నో కలలు కని యుఎస్ గడ్డపై అడుగుపెట్టి తమ ఆశలు నెరవేరకుండానే ఇలాంటి దుర్మరణాల బారిన పడటంతో భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగువారి బాధ వర్ణనాతీతంగా మారుతోంది. రవితేజ మాస్టర్స్ పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అమెరికా వాషింగ్టన్ ఏస్లో ఆదివారం రాత్రి రవితేజపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ రవి అక్కడికక్కడే మృతి చెందటం హృదయ విదారకంగా మారింది. సమాచారం అందిన వెంటనే అక్కడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా రవితేజ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో రవితేజ కుటుంబం నివసించే ఆర్కేపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత విద్య పూర్తి చేసిన రవి ఉద్యోగం చేసి తమకు ఎంతో అండగా ఉంటాడని భావించామని, అలాంటిది తమ కన్నబిడ్డ ఇలా అర్ధాంతర మరణం పాలవటంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అతని తల్లిదండ్రులు. రవితేజ మృతదేహం స్వదేశానికి రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గతేడాది అబ్దుల్ అర్ఫాత్ అనే 25 ఏళ్ల యువకుడు సరిగ్గా ఇలాగే మృతి చెందాడు. నాచారానికి చెందిన అర్ఫాత్ కిడ్నాప్కి గురై క్లీవ్లాండ్ సరస్సులో మృతదేహంగా లభ్యమయ్యాడు. అతడి నడుము చుట్టూ పాస్పోర్ట్, మొబైల్ ఫోన్ తదితరాలు కట్టి మరీ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు కిడ్నాపర్లు. అంతకన్నా ముందు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువకుడు తన మిత్రుడు పొరబాటున కాల్చిన గన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు. గన్ కల్చర్ అధికంగా ఉండే యుఎస్ వరకు చదువుకోవటానికి వెళ్లి ఇలాంటి అకాల మరణాలకు పాల్పడటంతో ఆ కుటుంబ ఆవేదన అంతులేనిదిగా మారింది. వారి కుటుంబం గతంలో ఎన్నడూ లేనంత విషాదాన్ని చవిచూసింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో తెలుగు కుటుంబాలు తమ పిల్లల్ని యుఎస్లో చదువుల కోసం పంపటానికి సంకోచిస్తున్నారు. ఇక్కడే హాయిగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకోవటం మేలని భావించేవారు ఇటీవల ఎక్కువయ్యారు.